చాలా గొప్ప. ఇప్పుడు వైజయంతి మూవీస్ దాదాపు చాలా కాలం నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు దాదాపు 50 years అయిపోయింది. వాళ్ళు కలికి సినిమా చేశారు, కలికి 2 చేశారు, ముందు ముందు వాళ్ళ పిల్లలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ పిల్లల జనరేషన్ నుంచి అన్న కనీసం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వైభవం ఉంది కాబట్టి, వైజయంతి వైభవం ఉంది కాబట్టి, వైజయంతిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడూ చేయాలనుకోండి, మళ్ళీ మీరు అందిస్తారా వాళ్ళకి ఏమన్నా? చేస్తాను తప్పకుండా. అలాంటి పెద్దలు మహానుభావులు మనకి చేయూతను అందించి మనల్ని లిఫ్ట్ ఇచ్చిన వారికి ఆ గౌరవం అనేది తప్పకుండా వాళ్ళకి అది ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఇంపార్టెంట్ అని చెప్పితే చేస్తాను తప్పకుండా. అదే యంగ్ జనరేషన్ వాళ్ళు వచ్చారు కాబట్టి నాకు భగవంతుడి దయలు ఇప్పుడు వరకు అదే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. యాక్టివ్గా ఉన్నారు మీరు. యాక్టివ్గా ఉన్నానంటే అది భగవంతుడి స్వరూపం. ఏమీ లేవు, షుగర్ బీపీలు ఇలాంటివన్నీ కూడా అదే ఏమీ లేవు భగవంతుడు. అందుచేతనే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎవరన్నా అలా వచ్చి పిలుస్తారంటే వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా, ఇబ్బంది కలక్కోకుండా అదే చేయాల్సినవి అంటే చెయ్యొచ్చు. లేకపోతే చిరంజీవి గారు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారు రామారావు గారు కలిసి తిరుగులేని రాఘవేంద్ర గారు డైరెక్షన్ లో చేశారు. చెప్తున్న పలానా అనేసి అదే చేంజ్ చేసుకోవడం చెందటం ఇలాంటిది. నేను వెళ్ళి ఏమంటే నేను మీకు చేస్తాను చెందుతాననేసి అదే ఆ ఫీలింగ్ ఇది అడిగితే అవతల వాళ్ళని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీరు మొదటి నుంచి కొద్దిగా అది ఉన్నట్టు ఉంది. మొహమాటం కాదు, భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఇంకోళ్ళని ఇబ్బంది. మీ వృత్తిలో మీరు ఉన్నారనుకోండి, అవును, ఆ వృత్తిలో వెళ్ళినప్పుడు నన్ను వెళ్ళి ఏలు పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి అతను బాధపడతా అదే మనం ఏదో అనుభవించాల్సిందంటే అది కలిసి వచ్చేది కాదు కదా. అది నా భావం. ఇది బాలకృష్ణ గారు ఉన్నది ఎప్పుడండి, ఏ సందర్భం ఏంటి ఇది? ఇది ఇక్కడ విజయవాడలో 100 years సెలబ్రేషన్ జరిగింది. తర్వాత హైదరాబాద్లో కూడా కుక్కటిపల్లిలో జరిగిందండి. ఈ కుక్కటిపల్లిలో జరిగింది పెద్ద కార్యక్రమం జరిగింది కదా. జరిగినప్పుడు అప్పుడు అమ్మగారిది నాన్నగారిది బాలకృష్ణ గారి ఫోటో చూపిస్తే ఎలాగదని స్టేజ్ మీద పిలిచి ఇంట్రడక్షన్ చేస్తూ పక్కన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే నాగంపేట ఆ ఫోటో చూపిస్తున్నారు, ఆయన ఫోటో చూపిస్తున్నారు. ఓకే, ఈ ఫోటో కదండి. సరే, ఈ ఫోటో అండి, అది నేపాల్ ఫోటో. సాహసవంతుడు. ఇంకేంటి సార్, ఇప్పుడు మీ పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకున్నారు ఏంటి? ఇక షాపులు వాటిలో ఇదే వృత్తిలో వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ అల్లుళ్ళు మరి వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నారు? వాళ్ళు జాబ్ చేస్తున్నారు. జాబ్స్ వాళ్ళు హ్యాపీ. పిల్లలు కూడా పర్లేదు, ఏదో క్రమశిక్షణతో మీరు ఈ వ్యాపారాలని చాలా అభివృద్ధి చేసుకున్నారు. అది ఇంత అన్నట్టుగా. అవును. మరి ఎక్కడో వేంపాడు నుంచి మీరు వచ్చి విజయవాడకు వచ్చి మరి యుగపురుషుడి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారితో సినిమాలు చేసుకుంటూ మరి వైజయంతి బ్యానర్లో అనేక సినిమాలు చేయటం అనేది మాటలు కాదు. ఎన్టీ రామారావు గారి గురించి ఒక పాటలో చెప్పాలని ఏం చెప్తారండి? అసలు అలాంటి వ్యక్తికి మనం చేసామన్నది నాకు ఒక కళలాగా అనిపిస్తుంది. ఒకటి కాదు, దాదాపు 22 సినిమాలు చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన 22 చిత్రాలకి అవకాశం ఇచ్చి 22 సినిమాల్లో కూడా ఇంచుమించు 1-2 కొంచెం యావరేజ్, కానీ మిగతా అన్నీ కూడా హిట్ సినిమాలు. అదొక సెంటిమెంట్ కూడా, అదొక సెంటిమెంట్. ఒక్క దాంతో ఫ్యామిలీ కూడా, రామారావు గారి ఫ్యామిలీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్కడ కనపడినా కానీ ఏదైనా వీటిలో కనిపించినప్పుడు ఆ లెగసీని బాలయ్య బాబు సినిమాలు కూడా కంటిన్యూ చేస్తే బాగుండేది. అంటే బాలయ్య బాబు గారి కంటే అంటే అప్పటికే వాళ్ళకి ఒక పర్మనెంట్గా కొంత ఉన్నారు. అదే ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మీరు మొహమాటం కేవలం ఇక్కడ కూడా మీ మొహమాటమే కేవలం అంతే. ఏ ఆర్టిస్ట్కి ఎవరికి చేయాలన్నా అడిగితే కంటిన్యూ చేయంటారు. అవును. మనం ఎందుకు మనం ఏదో చేసి వచ్చాం, చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఎందుకులే వాళ్ళు ఇదనేసి నేను వారిని ప్రెస్ చేయటం అనేది, అడగటం అనేది జరగలేదు. అడుగుంటే కంపల్సరీ అదే అది వేరేది. ఇప్పటికైనా కానీ అలాంటి వారు ఏదన్నా ఇంపార్టెంట్ చేయాలన్నప్పుడు, చేస్తున్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా. సాధారణంగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇట్లా వచ్చినప్పుడు కూడా మన వాలేశ్వర గారు ఉన్నారే, మనం కుట్టిద్దామనే ఆలోచన కూడా రావచ్చు ఎన్టీ రామారావు గారికి. అట్లా ఏమో జరగలేదా వాళ్ళ పెళ్ళిళ్ళకి? ఆడికి పెళ్ళిళ్ళకి ఇంత దూరం చేయాల్సిన పని లేదు. సిటీలు ఇప్పుడు హైదరాబాద్, మెడ్రాస్ ఉన్నాయి. అక్కడే చెన్నై కదా, అక్కడ ఉండేవాళ్ళు కదా. అక్కడ ఉండేవాళ్ళు కదా వాళ్ళ ఫ్యామిలీ. మీరు అక్కడ సెటిల్ అయి ఉంటే అది వేరే ఉండేది. నేను కానీ మీరు అక్కడికి రావడానికి ఇష్టపడలేదు చెన్నైకి. ఆనాడు ఇల్లు ఉంటే ఎలా ఉండేదో తెలియదు. అవును. మరి ఇంత ఇది కంటిన్యూషన్ ఇదంతా అదే అక్కడ ఉన్నట్టయితే ఇదంతా వదిలేయాల్సి వచ్చింది. అవును. అందుచేత ఆయన పేరు మీద
నా సంస్థ మేము కూడాను ఇప్పటి వరకు ఈ పేరు ప్రఖ్యాంతులు కూడా ఎలా నడుస్తున్నాయంటే మేము చేసిన కళలో ఉన్న గొప్పతనం, అదే అలాగే రామారావు గారు చూపించిన ప్రేమాభిమానాలు, బసవతారకమ్మ గారు చూపించిన ప్రేమాభిమానాలు ఇన్ని ఉండి దాని మీద ఉండబట్టి మేము ఈ రోజున ఈ స్థితికి భోజనం కూడా మీరు అక్కడే చేయమని చెప్పేవాళ్ళండి. చెప్పాడు అందులో అలాంటిది లేదు. అంటే మర్యాదలుగా ఎటువంటి లోటుపాటు ఉండే కాదు మీకు. చాలా గౌరవంగా, మామూలు కాదండి. నేను జీవితంలో మర్చిపోలేని మరుపురాని ఒక ఇదే అనమాట అదంతా. యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే మా సంస్థ ఇలా నిలబడి ఉందంటే రామారావు గారికి కాస్ట్యూమ్స్ చేశాం కాబట్టి అదే ఈ పేరు కీర్తి అంతా ఉన్నది. అంటే వైజయంతి వాళ్ళు ఒక విత్తనం నాటారు. దత్తు గారు చెట్టులాగా వటవృక్షలాగా దత్తు గారు వేసిన విత్తనాన్ని రామారావు గారు వృక్షంలాగా పంచి అదే పేరు మీద దాని మీద కొన్ని వేల మంది, లక్షల మంది బ్రతుకుతా ఉన్నారు. అవును, మేము వాలేశ్వర గారి శిష్యులు ఏం చెప్పుకుంటూ వాళ్ళు పెట్టుకున్నారు. అదే ఉండాలి, అది బాగుంటారు. ఇప్పుడు భూమి మీద మనం ఎవరో శాశ్వతం కాదు కదా, ఇవాళ ఉండొచ్చు రేపు వెళ్ళొచ్చు. అదే భూమి మీద శాశ్వతంగా ఆ పేరు ప్రఖ్యాంతులకి ఇవాళ అన్నగారి పేరు ఎలా అయితే చెప్పుకుంటున్నారో ఆ విధంగా ఈ యాక్స్ సంస్థని ఒక సినిమా టైటిల్స్లో ప్రపంచంలోనే ఏ టైలర్స్ కానీ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సింగిల్ టైటిల్ కార్డ్ అనేది లేదు. కరెక్టే. ఆ సింగిల్ టైటిల్ కార్డ్ అనేది ఆయన గౌరవప్రదంగా ఇచ్చారు. ఇవాళ కూడా ఎక్కడెక్కడ దేశాల నుంచి మరి ఇదిగో సినిమా వచ్చింది, పలానా సినిమా వస్తుంది, బాగుంది అన్న పబ్లిసిటీ. అదే చూసేవాళ్ళు టైటిల్స్లో కూడా సంగీతం చక్రవర్తి, కాస్ట్యూమ్స్, యాక్స్ టైలర్స్ అనేది చెప్పుకునేవాళ్ళు. సింగిల్ టైటిల్ కార్డ్ అది. ఇప్పుడు దానివల్ల రాఘవేంద్ర గారు డైరెక్షన్ ఎలా చెప్పుకుంటారు. రాఘవేంద్రరావు గారు కూడా చాలా గొప్ప ఇదండి. ఆయన ఎక్కువ సినిమాలకి, రాఘవేంద్ర గారి సినిమాలకే నేను ఎక్కువ చేశాను. ఓకే, వేటగాడు, కొండగొట్టి, గజ్జి దొంగ అన్నీ మీరే కదా, డ్రైవర్ రాముడు అన్నీ రాఘవేంద్ర గారి డైరెక్షన్. అవును, ఆయన ఎప్పుడు ఏనాడు కూడా ఇదిగో ఈ డ్రెస్ ఇలా ఉండాలి అని ఆయన అసలు ఏనాడు కూడా కాదు. అంతా మన ఓన్ ఐడియా ఓన్ దాంతోనే సజెస్ట్ చేసి తీసుకెళ్ళి. గజదొంగ కూడా చాలా గాంభీర్యంగా ఉంటుంది ఆ చైర్లో కూర్చున్న డ్రెస్ కానీ. ఎందుకు ఇప్పటికి కూడా పబ్లిసిటీలో ఆయన వేసుకున్న షూటు, అసలు ఆయన మనిషి ఎంట్రన్సే ఒక బ్లాక్ ఇది వస్తుంది, పిల్లి ఎంట్రన్స్ చూస్తేనే అది హోదాతనంగా అదే ఉంటది అన్నమాట. ఎలివేషన్ షాట్స్ అంటారు కదా సినిమాలో, క్యాట్ అసలు ఆ ఎంట్రన్సే చాలా గొప్పగా ఉంటది అన్నమాట. అవును, ఇప్పుడు చూసినా చాలా బాగా. అంటే ఎలివేషన్ షాట్స్ ఇలాంటి వాటికి డ్రెస్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఉండబట్టి. అవును, ఇప్పుడు ఏదైనా కానీ బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉంటేనే అందంగా కనిపిస్తేనే కదా అదే ఇది వచ్చేది, లుక్ గ్రాండియర్ ఉండేది అప్పుడు సినిమా స్కోప్ లో. పైగా కాస్ట్యూమ్స్ ఇలా పెట్టుకున్నప్పుడు అలాగే రాఘవేంద్ర గారు బ్రదర్ ప్రకాష్ గారు అనే మంచి ఫోటోగ్రాఫర్. అవును, 2-3-4 సినిమాలకి మేము బాంబే వెళ్ళి కలిసి ఆయన వచ్చేవాడు. ఆయన పర్చేజింగ్ చాలా బాగుంటుంది. అసలు చాలా ఇది పాపం ఆయన చనిపోయాడండి అప్పుడు. అవును, చాలా గొప్ప ఫోటోగ్రాఫర్. అసలు లైటింగ్ ఏంటంటే లైటింగ్ అలా అడ్జస్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోతాడు అంతే, అసిస్టెంట్లు మూవ్ చేస్తారు. అది సినిమాలో చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కడో న్యాచురల్గా అక్కడ కూర్చొని చూసామన్నంత ఫీలింగ్ వచ్చేది. అదే అంత టెక్నీషియన్ అనమాట. మీరు మొట్టమొదటిసారిగా మీ యుగ పురుషుడికి మీరు కాస్ట్యూమ్స్ అందించి స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందండి? నా జన్మ ధన్యమైంది. చాలా భగవంతుడు గాడ్ గిఫ్ట్ లాగా రామారావు గారికి చేయటం అనేది. మనం కుట్టిన బట్టలు అలా స్క్రీన్ మీద ఎన్టీ రామారావు గారు వేసుకుంటే అంటే మామూలు విషయం కదా. ఒకప్పుడు అదే కృష్ణ గారు మా ఊరు పక్కన మాయనకొండ అని అందరు. అవును, అక్కడ ఉండమ్మ బొట్టు పెడతా షూటింగ్ జరుగుతూ ఉంది. మా ఊరికి కదా స్టార్టింగ్ లో మాయనకొండ 3 కిలోమీటర్లు. అవును, ఇలాగ సండే నుంచి పనిచేసి వెళ్ళి ఇంటికి వెళ్తే సండే వస్తే అప్పుడు వెళ్ళిపోయిన షూటింగ్ దగ్గరికి వెళ్తే నమస్కారం అండి అని చెప్పి అలాంటి ఆయనకి మనం బట్టలు కుట్టామంటే అది చాలా విచిత్రమైంది కదా. అది అలాగే రామారావు గారి ఇంటి దగ్గర కూడా ఒకసారి ఇలాగే చిన్నప్పుడు వెళ్ళటం జరిగింది. మరి అలాంటి ప్రదేశం మళ్ళీ మనమే వెళ్ళి మరి ఆ ఇంట్లో ఆయన మహానుభావుడికి ఆయనకి మనం బట్టలు కుట్టే స్టేజీ తీసుకొచ్చాడంటే అది చెప్తారు చూసారా. అంతే, అది అందరికి సాధ్యపడేది కదా, భగవంతుడు వరం ఇచ్చాడు మనకంతే. అంతేగాని ఈర్ష కాదు, గర్వం కాదు, అహంకారం కాదు. భగవంతుడు ఏ జీవి అయితే ఎప్పుడు ఎలా నడవడికి ఎలా చేయాలి ఏంటంటే ఆడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతి జీవికి కూడా అన్ని రాసి బయటికి పంపిస్తాడు. ఇక్కడికి వచ్చేసి మనం విర్రవీగి చేయాల్సిన పని లేదు. ప్రతి నేను భావించుకునేది ఏంటంటే మనం అడుగు తీసి అడుగు వేస్తున్నామంటే ఇది భగవంతుని నిర్ణయం. అంతే,
మన చేతుల్లో ఏమీ లేదు. అంతే. మనం 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 అనుకుంటాం, నేను అనుకుంటాం, అది కాదు. నేను అనేది ఏమి లేదు, అంతా ఆయన అమ్మవారి దయ వల్ల, భగవంతుడి దయ. అది నేను భావిస్తాను, నమ్ముతాను. అదే అది ఇప్పటికి. అది మొత్తానికి నాకు కూడా మీకు అమ్మవారి సన్నిధిలోనే, విజయవాడ అంటే అమ్మవారే. అవును. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా అదృష్టంగా భావిస్తున్నానండి. సంతోషం. థ్యాంక్ యూ అండి. సంతోషం. థ్యాంక్ యూ.